నమస్తే. యోగా అంటే ఏమైపోయింది కదా. ఇప్పుడు యోగ నిర్వచనం చూద్దాం. యోగ మనసుపై ఆధిపత్యము. యోగ చిత్తవృత్తి నిరోధ. పతంజలి యోగ సూత్రములు 1.2 అని నిర్వచించినాడు. మనసును ఆధీనములో ఉంచుకొనున్నట్టి విధానమే యోగా. మనసును ఆ విధముగా ఆధీనములో ఉంచుకొనుట ద్వారా మనము మన సహజ స్థితిని, ప్రశాంత స్థితిని చేరుకుంటాము. తదా దృష్ట స్వరూపే అవస్థానం. పతంజలి యోగ సూత్రం 1.3. మన మానసికావస్థకి సాక్షిగానున్నప్పుడు ఆత్మ సహజ స్థితిలో నెలకొని ఉండును. ఇదే మనసును ఆధీనములో ఉంచుకోవటములోని మూల సూత్రము. మనసును ఆధీనములో ఉంచుకొనుటలో 2 అంశాలు ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. 1, ఏ ఆసక్తికరమైన విషయము మనసులో నిండి ఉంటుందో అది తప్ప మనసులో మరే విషయము చొరబడకుండా మనస్సు స్థిరముగా అదే స్థితిలో ఉండగలుగుతుందో అది ఏకాగ్రత. 2, ఏ క్షణములోనైనా అలాంటి ప్రశాంత స్థితిలో ఉండగలుగుట. ఈ 2 అన్నమాట. మనమందరము ఏకాగ్రత అనే మొదటి అంశాన్ని మాత్రమే వృద్ధి చేసుకొని ఉన్నాం. అరుదుగా మాత్రమే ఇలాంటి ప్రశాంతత స్థితిలో ఉండగలిగిన 2వ అంశాన్ని వారి వారి సామర్థ్యములకు తగినట్లుగా మాత్రమే సాధన చేయుచున్నాం. అందువలన యోగా ఈ 2వ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేకించి చెప్పుతున్నది. యోగాను గూర్చి తెలియజెప్పిన పుస్తకాలన్నింటిలోనూ శ్రేష్టమైన యోగ వాసిష్టము, యోగ యొక్క పూర్తి సారాంశాన్ని మన ప్రశమనోపాయ యోగ ఇత్యభిధీయతే అని చెప్పింది. అనగా మనస్సును ప్రశాంత స్థితికి తీసుకొని పోవునట్టి యుక్తి. అది ఒక యోగా ఒక ఉపాయము మాత్రమే కానీ మనసులోని ఆలోచనలను యాంత్రికంగానో లేక మొరటుగానో నిలుపుదల చేయగలిగినట్టి ప్రక్రియ కాదు. నేర్పరి కాని ఒక సాధారణ వ్యక్తి టీవీని సరిచేయబోతే అది ఖచ్చితంగా చెడిపో. కానీ అనుభవజ్ఞుడైన వ్యక్తి లోపాన్ని సరిగా గుర్తించి చెడిపోయిన భాగాన్ని సరిదిద్ది ఆ టీవీని సరిచేయి. టీవీని గూర్చిన జ్ఞానమే అందులకు ముఖ్యం. అదే రీతిగా అనుభవశూన్యుడగు వ్యక్తి మనస్సును నియంత్రించడంలో చాలా కష్టపడి ప్రయత్నించినప్పటికీ చేతకాక విసిగి వేసారి మనస్సును కల్లోలపరచుకొనును. కానీ యోగా మనస్సు పైన సంపూర్ణమైన ఆధిపత్యాన్ని పొందుటకు సరి అయిన సమయంలో సరియగు చోటున సరి అయిన రీతిలో మనస్సును నియంత్రించు యుక్తిని తెలియపరచును. మనస్సును ప్రశాంత స్థితికి తీసుకొని పోవడం అని నేర్పరితనము యుక్తితో సాధించతగినదే కానీ మొరటుగా బలవంతంగా సాధింపతగినది కాదు. యోగ కర్మను కౌశలం. కర్మను ఓకే. యోగ కర్మసు కౌశలం. ఇది కొంచెం డౌట్గా ఉంది. ఓకే. భగవద్గీత 2.5 శ్లోకం కర్మలలోని కుశలత్వమే యోగా. మనస్సును నిర్మలమైన ప్రశాంత స్థితికి తీసుకొని వచ్చునట్టి నేర్పరితనమే యోగా. అట్టి నేర్పరితనమే కర్మల్లో ఉన్నప్పటికీ పనిలో ఉంటూ కూడా ప్రశాంతముగా నుండగలుగుట, హాయిగా ఆనందంగా సాక్షి భావనతో పనిచేయుటే తగిన విధానము. దీని ఫలితముగా చేయునట్టి పనులలో కార్యదక్షత అధికమగును. ఈ విధముగా యోగా అనేది మనస్సు పైన ఆధిపత్యాన్ని పొందగలిగే యుక్తివంతమైన శాస్త్రీయమైన ఒక కళ. సంపూర్ణమైన ఆత్మైక్య స్థితిని చేరుకొనుటకు ఉపయోగించు కళ. సహజమైన సాంప్రదాయకమైనట్టి మార్గమని భావించడం ఒక ఊహ మాత్రమే. కానీ యోగా అనేది
ఉత్కృష్టమైన శక్తి సామర్థ్యాలు కలిగి సంపూర్ణమైన మౌనాన్ని పొందుటయే చివరి దశ అని కూడా నిర్వచించబడినది. మరియు యోగా అనేది అన్ని రకాల ప్రయత్నాలలోని సృజనాత్మకతకు మూల శక్తిగా ఉన్నది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, యోగ విధానంలోనూ యోగా అనేది ఏ విధంగా వివరించబడింది అనేది వివిధ ఉపనిషత్తులలో ఎలా ఉందో చూద్దాం. వివిధ ఉపనిషత్తులలోనూ యోగ విధానాలలోనూ యోగా అనేది ఏ విధంగా వివరింపబడిందో నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.